ఫస్ట్ టైం ఇలా చూడడం బాగుంటుంది. సూపర్ అన్న. తమన్ మాత్రం అందరూ కొట్టేసాడు బీజేపీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అసలు మేడం ఫ్యాన్ బాయ్ సుజిత్ ఎలా తీసాడు? ఫ్యాన్ బాయ్ సుజిత్ ఎలా తీసాడు? ఫ్యాన్ బాయ్ నిజంగా ఫ్యాన్ బాయ్ తీసాడు. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుమ్మేశాడు అంతే. బాగుంది. ఎంజాయ్ చేశారు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా రేటింగ్ అయితే ఇవ్వలేను నేను, కానీ ఫుల్ ఎంజాయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. పండగ హేటర్స్ వచ్చి చూడండి ఫస్ట్ అని చెప్పి. డైరెక్షన్ సుజిత్ అన్న మార్క్ అనిపించింది. బాగుంది అంటే కొత్తగా ఉంది. ఫస్ట్ టైం చూస్తుంది తెలుగులో చేయడం. శ్రీయారెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? శ్రీయారెడ్డి అబ్బా ఫిమేల్ టైగర్ అన్న. ఫీమేల్ టైగర్. ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరెవరికి బాగుంది అంటే సినిమా? మెయిన్ లీడ్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా చూడడం అనుకోండి. ప్రకాష్ రాజ్ కూడా బాగుంది. అందరూ బాగుందమ్మా. సాహోకి ఏమైనా లింక్ ఉందా? ఉంది. క్రేజీ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, మ్యూజిక్ తమనన్న ఒడిలా తమ్మన్ అనేది ఫిక్స్ అయిపోండి. రొమాంటిక్ రోల్ ఎందుకండి? పవన్ కళ్యాణ్ సినిమాలో రొమాంటిక్ విజువల్స్ ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది. రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు. ఇది పట్టుకోండి పవన్ కళ్యాణ్ మేనరిజం ఎట్లుందో చెప్తా. ఈ కత్తి ఉందా ఇట్లా తీసిండు, నరికిండు, అయిపోయింది. సినిమా మొత్తం నరికేసిండు. అది పవన్ కళ్యాణ్ మేనరిజం. స్వాగ్ అడ్డా. స్వాగ్ అంటే డెఫినిషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి. తెలుసుకోండిరా చిన్నపిల్లలు, ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది. అది ఒక్కొక్క నడుతుంటే బ్లడ్ వచ్చేది చూడు, అందరూ కొట్టేసిండు. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, దసరాకి బ్లాక్ బస్టర్ మూవీ. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ విధంగా తీశారు. ఎక్కడ సినిమా పేరు పెట్టే విధంగా ఉండదు. బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమన్ గారు ఇలా మేసం తిప్పినప్పుడే అనుకోవచ్చు ఆయన స్టామినా ఏంటన్నది ఈ మూవీతో ఆయన ప్రూవ్ చేశారు. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇచ్చారు. ఇంటర్వెల్ సీన్కి ఫ్యాన్ అనేవాడు ఎవడో కుర్చీలో కూర్చోడు బ్రో, అంత పీక్స్లో ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్. ఆ సీన్ ఏదైతే ఉందో ఇంటర్వెల్లో నేనే ఒక సాఫ్ట్ పర్సన్నే కూర్చోలేకపోయిన సీట్లో, అంతలా గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సీన్కి. పవన్ కళ్యాణ్ గారు 5-10 వయసులో కూడా ఒక యంగ్ హీరోలాగా యాక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఫైట్స్ అనేది ఆర్టిఫిషియల్గా అనిపించవు, చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కరాటీ ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి కటానాతో ఫైట్ సీన్స్ కానీ ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించవు, రియలిస్టిక్గా ఉంటాయి. ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫ్యాన్ మూమెంట్. ఒక సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టి అదే విధంగా తీస్తా. ఏదో చిన్న గిల్టీ ఉంటుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నాను, ఈవేళ ఫుల్ ఫిల్గా అయిపోయాను నేను. అంటే ఒక ఫ్యాన్స్గా ఏదైతే తీయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని మేము అనుకుంటాం, అది అంతా మొత్తం మైండ్లోంచి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా లేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫ్యాన్స్ వస్తారో దానికి మించి ఉంది సినిమా. సూపర్, అసలు మామూలుగా లేదు. బేసిక్గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు, కానీ ఒక అభిమానిగా సినిమా చూసి వచ్చిన టికెట్కి ఒక రోజుకి 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఎంత అయితే కిక్ వస్తుందో ఒక్క మూవీ టికెట్కి అంత కిక్ వచ్చింది నాకు. సూపర్ సుజిత్ బైక్, థ్యాంక్స్. మూవీ టైలర్ గురించి మాట్లాడుకుంటే అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమాలో దుమ్ము దాపిన తమన్ తిరగలేదు. జూలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో నటించింది ప్రియాంక, తిరిగే లేదు బ్రో సినిమాకి. ఒక జానీ సీన్ ఎక్సలెంట్. మళ్ళీ ఒక యంగ్ పవన్ కళ్యాణ్ చూస్తాం మనం ఈ సినిమాలో. రోజులు సుజిత్ గారు నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు ఈ సినిమాకి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే భయ్యా ఉండదు భయ్యా. ఓవరాల్ గా మూవీ హైలైట్ భయ్యా. ఇంకో విషయం ఏంటంటే మాది గుంటకల్లు, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ రాయలసీమ. అదే మనగా హైదరాబాద్లో సినిమా చూద్దామని నైట్ ట్రైన్ ఎక్కి గుంటకల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు సినిమా చూసిన దానికి 100 కాదు 200-300% సాటిస్ఫాక్షన్. బొమ్మ బ్లాక్ బస్టర్. మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది, చాలా బాగుంది. అవసరం అండి, అవసరం. ప్యాన్ మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ 2 ఎస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలండి. మూవీ చాలా బాగుంది.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. మామూలు లెవెల్ కాదు, వేరే లెవెల్ అన్న. డైరెక్ట్ సుజిత్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ మూవీ. సాహో కాదన్నా, ఏం లేదు, ఎక్సలెంట్ మూవీ కాదు. తమను వేరే లెవెల్ కొట్టండి. తమను జైలర్ కాదు, జైలర్ కంటే ఎక్కువ కొట్టండి. తమను చెప్పండా ఓజీ ఓజీ మిషన్ తిప్పుతాం అని అదే రీతిలో కొట్టండి. తమిళనాడు కాదు, తెలుగు అని ఓజీ తిప్పెండు, మిషన్ తిప్పెండు. ఓజీ బీజిఎం సినిమా చూడాలి, అది ఓజీ ఎట్ట కొట్టిండో అదే కొట్టండి. తమను సుజీత్ అన్న వేరే లెవెల్ తీసాను డైరెక్షన్. అన్న చెప్పిండు నాది కాదు, తమ్మందే కాదు, సుజీత్ కాదు అని చెప్పిండు. సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ అయిపో, వాళ్ళిద్దరికంటే పవన్ కళ్యాణ్ అయిపో. ఏం లేదు, సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ అయిపో. కొత్త వాళ్ళు ర్యాప్ ఆడింది సినిమా మాత్రం. ఎవరైతే 15 నిమిషాలు 20 నిమిషాలు హరిహర వీరములు డిజాస్టర్ అన్నాడు. ఒక విఎఫ్ఎక్స్ ఎవరైతే బాగలేదు అన్నాడు, ఓయితో పండేస్తాం, రోడ్ల మీద పండేస్తాం. అదే డైలాగ్ అన్న. 15-20 నిమిషాలు విఎఫ్ఎక్స్ బాగలేదని ఎవరెవరు ట్రోల్ చేస్తారో మాకు తెలుసు. ఓజీతో రోడ్ల మీద పండేస్తాం. చాలా చాలా అరిచి చెప్తాం అనుకున్నాను, బట్ సినిమా చూసిన తర్వాత కొంత చెప్తానని. ఎందుకంటే సినిమా వరకు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సుజిత్ ఒక ఫ్యాన్గా ఆయన ఎలా చూపించాలి, ఆయనకి ఎలివేట్ ఎలివేషన్లు కావాలి, ఆయన లుక్స్ అండ్ ఆయన ఎనర్జీ అంటే మొత్తం బయటకు తెచ్చాడు. బట్ కథల పరంగా కొంచెం స్లో చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సినిమా ఓకే అన్న. మెగా ఫ్యాన్స్కి అయితే ఐఫీ స్టాక్ ఉండొచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్కి ఓకే బాగుంది, ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ తమను బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు. తన వరకు తను సాయం చాలా బాగా చేశాడు. అంటే ఒక చైనా బీజిఎం లాగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు. కానీ ఇంటర్వ్యూలో 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంటర్వ్యూలో 10 నిమిషాలు మాత్రం ఓచుకోతానమాట. ఏ ఫైట్ పనికి రాదు ఇంటర్వ్యూలో. బట్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు ఆయన లుక్స్ కానీ, పోలీస్ స్టేషన్లో సీన్ కానీ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత కొంచెం బోరింగ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా నేను కొట్టే అన్నట్టు కాకుండా ఫస్ట్ హాఫ్ లాంటి స్క్రీన్ మీద కూడా చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా నా వరకు ఏంటంటే ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అన్న సినిమా మొత్తం కూడా ఈ సీన్స్లోనే ఉంటుంది. ఏదో తీసుకెళ్ళినంత పవర్ స్టార్ ఇమేజ్ని వాడుకుని జస్ట్ ఒక రొటీన్ సినిమానే తీసాడన్న. బట్ సాహో ఎలివేషన్లు అంటేనా కొన్ని ఎలివేషన్లు అయితే మాత్రం కేజీఎఫ్లో ఇష్యూ కూడా లేవు. చెప్తాను 2-3 చోట్ల ఎలివేషన్లకు అయితే అబవ్ అవరేజ్ అన్న. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఐఫీస్ట్ నిజంగా ఇలా చూసి ఆయన ఎనర్జీని కానీ, ఆయన లుక్స్ కానీ అయితే సినిమా పరంగా, స్టోరీ పరంగా కొంచెం మైనస్ అయిందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. కలెక్షన్ పరంగా ఆయన ఇమేజ్కి ఇప్పుడున్న ఇమేజ్కి ఈజీగా 200 కోట్లు దాటేస్తుంది. బట్ సుజిత్ రాసుకున్న స్క్రీన్ ప్లే, స్టోరీ కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన ఎలా చూపించాలి అన్న దాని మీద ఫోకస్ చేయడు తప్ప జపనీస్ డైలాగ్ అర్థం నాకే తెలియదు, మీకేనండి చెప్పాలి నేను. కింజో ఓయో గిరిదా చూసా పిచ్చగా నచ్చింది సినిమా. ఓజీ మాత్రం షేక్ చేసిండు. డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ గారికి చెప్తున్నా, షేక్ చేసేసారు నిజంగా. మనం అనుకున్న కట్టు దానికి మించి తీసారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానంగా ఒక డైరెక్టర్గా ఈ సినిమా తీసిందంటే మామూలు మాట కాదు. ఇంత పెద్ద సినిమా బ్యాలెన్స్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. మీరు ఒక రాజమౌళి సుకుమార్ ప్లేస్ వెళ్ళిపోయారు కూడా. ఇది ఓజీ ప్రారంభం మాత్రమే. నిజంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా కావాలనుకోమో అలా చూపించారు. ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక అత్తారింటి అయింది గబ్బర్ సింగ్. తర్వాత మళ్ళీ కలెక్షన్లో మూతం పోయిపోయింది. అదే కలెక్షన్ కాదు, కలెక్షన్ ఎట్లా పోయిపోయిందో ఆ ఫైట్స్ అంటే మెయిన్ మనం పవన్ కళ్యాణ్ గారిని చూసేటంటే ఫైట్స్, ఆయన ఫైట్స్ చూస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక బ్రూస్లీ జాకీ ఎట్లా కొట్లాడతారో ప్రతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫైట్స్లు అంటే చెప్తున్నా కదా. లాస్ట్ సాంగ్ తమ్ముడు పాట పెట్టింది ఇలా ఇండియా పాట మాత్రం హైలైట్. ప్రతి సీన్ జానీ స్టైల్ కానీ, బాలు స్టైలు, ప్రతి స్టైల్ పెట్టిండు. అసలు మూత మోగిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ ఎంత సంపాదించుకున్న పేరు, పొలిటికల్ ఎంత సంపాదించుకున్నారు, సినిమా ఎంత సంపాదించుకున్నారు. ఇట్ ఈస్ పవర్ స్టార్. జై జనసేన, జై పవర్ స్టార్, జై ఓజీ.